హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సరే చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఎటువంటి హడావుడి లేకుండా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్విన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మనకి కావాలంటే ఈ వేరుశనగలకి బదులుగా ఆయిల్ వేయకుండా 2-3 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని దోరగా ఫ్రై చేసుకునైనా తీసుకోవచ్చు. ఇలా వేరుశనగలు దోరగా వేగిన తర్వాత కారానికి సరిపడగా 8-9 పచ్చిమిరపకాయలని అలాగే 4-5 ఎండుమిరపకాయలని అడ్డంగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా కొత్తిమీర పచ్చడిలో సగం పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరపకాయలు వేసుకుని చేసుకోవడం వలన ఈ కొత్తిమీర పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేరుశనగలు పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 టమాటాలని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. అలాగే మన పులుపుకి తగ్గట్టుగా కొద్దిగా చింతపండుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరను తీసుకుని బాగా కడిగి కాడలతో సహా కట్ చేసుకుని వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ కొత్తిమీరని వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన మిక్సీ గిన్నె తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేరుశనగలు వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న కొత్తిమీర టమాటాని కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈసారి గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు మనకి పచ్చడి ఏమన్నా గట్టిగా ఉందనిపిస్తే కనుక కొన్ని నీళ్ళని వేసుకుంటూ గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా పచ్చడిని బరకగా గ్రైండ్ చేశాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవాలి. సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెవ్విన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.